హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇన్స్టెంట్గా క్రిస్పీ అండ్ జ్యూసీ జిలేబీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్ మైదా పిండిని తీసుకోవాలండి. మెజర్మెంట్ పరంగా 1/2 కిలో ఉంటుంది. అలాగే 1/2 గ్లాస్ వరకు కొంచెం పులిసిన పెరుగుని తీసుకోవాలి. ఇక్కడ పిండి పులే పెట్టట్లేదు కదా, అందుకని చెప్పి కొంచెం పులిసిన పెరుగు తీసుకున్నాను. ఒక చిటికెడు రుచికి సాల్ట్ తీసుకున్నాను. ఒక చిటికెడు తినే సోడా, ఒక చిటికెడు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఒక 4 స్పూన్స్ వరకు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు న్యాచురల్ ఫుడ్ కలర్ వస్తుంది, అది వేసుకోవచ్చు. లేకపోతే సాఫ్రాన్ కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఈ విధంగా 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి జిలేబీ బాగా వస్తుంది. చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. 1/2 కిలో మైదా పిండికి 1/2 కిలో కంటే తక్కువగా బెల్లం తీసుకొని మెత్తగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వరకు నీళ్లు వేసేసి చక్కగా కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లానికి బదులు పంచదార కూడా తీసుకోవచ్చండి. కాకపోతే పంచదార కంటే కూడా బెల్లం హెల్దీ కాబట్టి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. చక్కగా కరిగిపోయిన తర్వాత ఇది ఒక స్ట్రైనర్లో పడగట్టుకోవాలి. ఏమైనా డస్ట్ ఏమన్నా ఉంటే శుభ్రంగా పోతుంది. అందుకని చెప్పి ఈ విధంగా నేను స్ట్రైనర్లో పడగట్టేసుకున్నాను. పడగట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి పాకం రానిచ్చుకోవాలి. జిలేబీకి పాకం వచ్చేసి ఒక తీగ పాకం రావాలి. ఒక్క తీగ పాకం అంటే గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం తిక్కుగా అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అర నిమ్మపండు పిండుకోవాలి. అది మనకి పాకం చిక్కబడకుండా నిమ్మపండు పిండాను. ఇప్పుడు చూడండి, బ్యాటర్ని ఇలా ఒక కవర్లో ఫిల్ చేసుకోవాలి. మీ దగ్గర టొమాటో కెచప్ బాటిల్స్, ఎంటీ టొమాటో కెచప్ బాటిల్స్ ఏమన్నా ఉంటే ఆ బాటిల్స్లో వేసుకొని కూడా జిలేబీ వేసుకోవచ్చు. అలాగే ఒక మందపాటి క్లాత్కి చిన్న హోల్ పెట్టుకొని అందులో పిండి వేసేసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు ఇది ఈజీ ప్రాసెస్ అనిపించి ఇలా చేస్తున్నాను. చూడండి, మీ ఇంట్లో పాల కవర్స్ ఏవైనా అవైలబుల్గా ఉంటాయి కదా, అవి తీసుకొని ఈ విధంగా ఒకవైపు ఓపెన్ చేసుకొని పిండి మొత్తం ఈ విధంగా కవర్లో వేసేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత పైనుంచి పిండి మళ్ళీ బయటికి రాకుండా చక్కగా టైట్గా ఈ విధంగా పైన రబ్బర్ బ్యాండ్ కట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, జిలేబీకి ఇలా ఫ్లాట్గా ఉండే బాండీనే తీసుకోవాలి. గుంటగా ఉండే బాండీని తీసుకోకుండా ఫ్లాట్గా ఉండే బాండీని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా కొంచెం కట్ చేసుకొని తీసుకున్నాను. జిలేబీ వేసుకోవటానికి పెద్ద హోల్ పెట్టుకోకూడదు, మీడియం సైజ్ హోలు పెట్టేసుకొని ఈ విధంగా చుట్టలు చుట్టలుగా జిలేబీ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి జిలేబీ అర్థం కాదండి వేసేటప్పుడు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వకుండా పొగలు వచ్చే విధంగా చేసుకోకూడదు. కొంచెం హీట్ అయిన తర్వాత మనం జిలేబీని వేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 2 వైపులా కుక్ అయిన తర్వాత వేడివేడిగా పాకంలో వేసేసుకోవాలి. పాకం చల్లారి ఉండాలండి. జిలేబీ మాత్రం వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. అప్పుడే పాకం బాగా పడుతుంది జిలేబీకి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని
పాకం పీల్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోదండి. 2 మినిట్స్లో బాగా పాకం పట్టేస్తుంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇన్స్టెంట్గా మీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే జిలేబీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా పిండిని కూడా వేసేసుకోవాలి. ఆయిల్ ఓవర్ హీట్ అయితే మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మీడియం టు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. జిలేబీకి ఎప్పుడైనా ఆయిల్ కరెక్ట్గా హీట్ అయి ఉండాలి. అదేవిధంగా పాకం కూడా పర్ఫెక్ట్గా కుదరాలి. పాకము ఒక స్ట్రింగ్ రావాలండి. ఇందాక చెప్పుకున్నట్టుగా గులాబ్ జామున్ పాకం కంటే కూడా కొంచెం థిక్గా రావాలన్నమాట. బ్యాటర్ కూడా మనకి పిండి కొంచెం థిక్గా కలుపుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా కుదిరితేనే మనకి జిలేబీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, 2 మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. 2 మినిట్స్లో పాకం మొత్తం పీల్చేసుకొని సూపర్ యమ్మీగా జిలేబీ జ్యూసీ జిలేబీ ప్రిపేర్ అవుతాయి. మరి ఇంకా లేట్ ఎందుకు? మీరు కూడా పండగలకి, స్పెషల్ అకేషన్స్కి తప్పకుండా ఇలాంటి స్వీట్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ అండి మీ అందరికీ.